క్రిమినల్ ఆస్పెక్ట్లో చూడక్కర్లేదు. ఇక్కడ జగన్ చెప్పినా, తటస్థులు ఎవరు చెప్పినా సమాజంలో ఒక భయానకమైన అంశం. ఇందులో ప్రభుత్వం పాజిటివ్గా ఎంత కవర్ చేద్దామన్నా స్వయంగా చంద్రబాబు గారే పిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటేనే లోపం అర్థమైంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది వాడు దుర్మార్గుడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు అదేదో రీల్స్ కూడా చేస్తుంటారు కదా, గొడ్డలు పట్టుకున్నారు. అట్లాంటి సరే నువ్వు గొడ్డలు పట్టుకుని మా మీదకి దాడికి వచ్చినట్టు నటించరా, మేము ఆ తర్వాత చేస్తామని లేపేయచ్చు శుభ్రంగా. అప్పుడు సీసీ కెమెరాల సాక్షిగానే వాడు వీళ్ళని కొట్టబోతున్నట్టు, చంపబోతున్నట్టు, వీళ్ళు గాల్చినట్టు చూపెడితే కోర్టు కూడా ఏమంత ఆ కాన్సెప్ట్ లో. అట్లా చేయలేదు అంటే వాడిని ఏదో వీళ్ళు కావాలని చంపినటువంటి కాన్సెప్ట్ కాదు. మూడవది వచ్చేటప్పటికి ఎన్కౌంటర్ చేయొచ్చు. ఒకవేళ అంత దారుణమైన క్రిమినల్ అయితే మన వాళ్ళకు ఉన్నటువంటి సహజసిద్ధమైన లక్షణం ఉంది కదా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్, అతని గురించి ఒక నెల రోజుల పాటు విపరీతంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాపం ఆయనకు కూడా తెలుసో తెలియదో, మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ, ఆయన చరిత్ర చాలా రాసుకొచ్చారు. కొడాల నాని చరిత్ర చాలా రాసుకొస్తారు, ఎన్టీ రామారావు చరిత్ర చాలా రాసుకొస్తారు. వీళ్ళు ఎవరినన్నా నాశనం చేయాలనుకున్నప్పుడు వాడికి కూడా తెలియనటువంటి విషయాలు వీళ్ళు తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాన్ని ఒక చక్కగా ఎండమూరి వీరేంద్రనాథ్, మధుబాబు, కొప్పిశెట్టి, పానుగంటి వీళ్ళందరూ మిక్స్ చేసి ఉంటారు వీళ్ళ దగ్గర. ఒక చక్కటి థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్